సో మీ ఇద్దరికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? అవునండి వచ్చాయి. 2022, 2023కి వచ్చాయి. హైదరాబాద్ పీపుల్స్ వాయిస్ అవార్డ్ నుంచి వచ్చాయి. ఏ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మీకు? నాకు 2021లో బెస్ట్ ర్యాపర్ అవార్డు వచ్చింది పరేషాన్ ఓకే. సాంగ్. మళ్ళీ 2023లో బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది, దిల్ దే బేటా సాంగ్ వచ్చింది. అది ఇద్దరు ఇది కాకుండా ఇంకా ఏమైనా చేశారా షార్ట్ ఇది ఫిలిమ్స్? యా షార్ట్ ఫిల్మ్స్ అంటే నేను నా పర్సనల్గా చేశాను, అంటే నా ఇనిషియల్ స్టేజ్లో చేశాను నేను. రంజిత్ అని మా నా సూపర్ సీనియర్, తో ఆ అన్నతో నేను చేశాను. సో తనే డైరెక్టర్ ఉండే అప్పుడు నా షార్ట్ ఫిల్మ్స్కి. ఆ షార్ట్ ఫిల్మ్కి కూడా అవార్డు వచ్చింది. 25 షార్ట్ ఫిల్మ్స్లో మాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది అప్పుడు. అది మా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. ఓకే. నాది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది. రెడ్డి గారి అమ్మాయి కూడా రంజిత్ గారే చేశారా? అది డైరెక్షన్ అది మేమే చేసుకున్నాం అప్పుడు. అది కరోనా టైంలో యాక్చువల్లీ. సో మార్నింగ్ 7 o'clock అట్లా వెళ్ళి మేము ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు కంప్లీట్ చేసేసాం షూట్ అది మొత్తం. సో కరోనా టైంలో అది మా ఫ్రెండ్ వాళ్ళ విల్లా మాట్లాడుకున్నాం, అక్కడికి వెళ్ళి సెలబ్రిటీ రిసార్ట్లో షూట్ చేసుకొని వచ్చేసాం అది. ఓకే. ఆ టీం వర్క్ చాలా బాగుంది. రెడ్డి గారి అమ్మాయిది ఇప్పుడు కూడా ఆ టీం వర్కే కంటిన్యూ అవుతుందా, ఇంకా ఏదైనా చేంజ్ చేశారా? రెడ్డి గారి అమ్మాయిలో అంటే ఇప్పుడు సీనువే అప్పుడు వీడియోగ్రాఫర్ ఉండే, అంటే డైరెక్టర్ ఇంకా డిఓపి కూడా సీనువే ఉండే, ఓకే. ఎడిటింగ్ వర్క్ అంతా. సో ఇప్పుడు సీను మెయిన్లీ మ్యూజిక్ మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి వీడియోగ్రాఫర్స్ని లేకపోతే డిఓపి డైరెక్షన్ని వేరే వాళ్ళని పెట్టాల్సి వస్తుంది. మ్హూ. అందుకే ఇప్పుడు కూడా అదే టీం ఉంది. మ్యూజిక్ అయితే సేమ్ అదే టీం ఉంది. వీడియోగ్రాఫర్ సీనునే పెడుతుండే, కానీ సీను ఏమంటున్నారంటే ఇప్పుడు నేను మ్యూజిక్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను కాబట్టి వేరే వాళ్ళని పెడుతున్నాను. అర్బాస్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, తను ఓకే. మహారాష్ట్రలో ఉంటాడు యాక్చువల్లీ, కానీ ఓకే. మా హేరాన్ అని ఒక సాంగ్కి తనే ఫస్ట్ చేశాడు. అప్పటి నుంచి మాకు మంచి ర్యాప్ ఉంది. సో అతను ఇప్పుడు యూజువల్లీ నా సాంగ్స్కి చేస్తున్నాడు, కానీ ఇప్పుడు కూడా సీను చేస్తున్నాడు కొన్ని సాంగ్స్కి. మీకు ఏ సాంగ్స్ చేయాలి ఎక్కువ కంపోజిస్ట్గా చేయాలని ఇష్టం? అంటే మాస్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్, మెలోడీ సాంగ్స్, ఎక్కువ లవ్ సాంగ్స్ ఎక్కువ చేస్తుంటారు కదా, ఫీల్ గుడ్ సాంగ్స్. ఫీల్ గుడ్ సాంగ్స్. ఓకే. సో ఎందుకు మీకు లవ్ సాంగ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం? అంటే అందులో డెప్త్ ఉంటుంది సాంగ్లో. అంటే ఏదైనా లవ్ ట్రాక్ కానీ అలా ఏమైనా ఉందా మీ పర్సనల్ లైఫ్? అది ఈజీగా ఉంటుంది చేయడానికి. అదే ఈజీ సాంగ్. ఓకే. కొందరికి ఫోక్ సాంగ్ చేయడం ఈజీ, కొందరికి మాస్ సాంగ్. అట్లా నాకు ఆ మెలోడీ సాంగ్స్ అనేది ఇష్టం. లవ్ అని కాదు, మెలోడీ సాంగ్స్. అది సాడ్ అయినా అవ్వచ్చు ఆర్ ఎనీథింగ్. ఓకే. మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి, ఎప్పుడు హమ్ చేస్తూ ఉండే సాంగ్? నేను చేసిందాక మీరు చేసిందా? ఆబ్వియస్లీ రెడ్డి గారి వస్తుంది ఫస్ట్. సెకండ్ ఇప్పుడు రీసెంట్లీ మేము మనసా అని ఒకటి చేసాం. ఓకే. అదొకటి. పాడతారు ఒకసారి? లేదు సింగర్ కదండి. సింగర్ అండి, చెప్పారు కదా పాడతారు బాత్రూమ్ పాడతారు సింగర్ అని. ఆఫ్లైన్ సింగర్ అండి, ఓకే. పాడతారండి కొంచెం పాడతారు.